ఆ క్రిస్మస్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 2008లో మా సండే స్కూల్ టీచర్ నాకు యేసుక్రీస్తుకి జ్ఞానులు ఇచ్చిన బహుమానాల గురించి వాక్యం చెప్పమని నాతో చెప్పారు. అయితే నా తల్లిదండ్రులు పాస్టర్స్ కావడంతో వాళ్ళే నాకంతా చెప్తారనుకున్నాను. కానీ వాళ్ళు నాకు దేవునికి ప్రార్థన చేయి, నీ హృదయాన్ని దేవునికి అర్పించు అని మాత్రమే చెప్పారు. అయితే అప్పటి వరకు దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలియని నాకు ఎంతో భయం వేసింది. కానీ నా తల్లిదండ్రులు చెప్పినట్లు నా హృదయాన్ని దేవునికి పూర్తిగా సమర్పించి, దేవా నీ ఆత్మతో నన్ను నింపు, నీ స్వరాన్ని నాకు వినిపించు అని ప్రార్థించినప్పుడు నేను ఆయన స్వరాన్ని వినగలిగాను. నా భయమంతా పోయి నాలో విశ్వాసం నిండుకుంది. ఆ రోజు నాకు తెలిసింది, మన హృదయాన్ని పూర్తిగా ఆయనకు అర్పించి ఆయన్ను మన లోపలికి ఆహ్వానించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు అని. ఈ క్రిస్మస్ మీ హృదయాలను దేవునికి తెరవండి, ఆయనతో మాట్లాడండి. హ్యాపీ క్రిస్మస్.